వెరీ గుడ్. మాకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ రేట్ ఒకటి పెరిగింది. తర్వాత బిట్లు మాకు 21,000 ఉన్నది, ఇప్పుడు ఇలా 45,000 రూపాయలు అయింది ఒక బిట్టు. దానికి మేము అయినా కానీ ఒక నెల మొత్తం నడిపినాం అట్లనే. కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి, లేబర్కు అన్నం పెట్టని పరిస్థితి వచ్చింది. దాని విషయంలో మేము బండ్లు ఆపడం జరిగింది. తర్వాత మేము బండ్లు ఆపియాడికి 5 days బండ్లు ఆపి ఆ రేట్లు కూడా డిసైడ్ చేసుకున్నాం. అంటే ఓనర్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా లోకల్ వరంగల్, హన్మకొండ, నర్సంపేట్, వర్ధనపేట్, ఇటు పర్కాల్, ఇటు మళ్ళా హుజరాబాద్, ఇక్కడ వరకు ఓనర్లు అందరూ వచ్చిండు. అందరం మాట్లాడుకుని రేట్ ఒకటి డిసైడ్ చేసుకోవాలనే ఆలోచనతో మిషన్లు మొత్తం ఆపడం జరిగింది. తర్వాత మాకు ప్రతి విషయంలో కానీ ఎప్పటికీ ఆయిల్ విషయంలో ఏదైనా ప్రతి నెల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ మేము ఒక 10-12 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం, బండ్లు కొనుక్కున్నాం. అప్పటి నుంచి రేట్లు ఏం పెంచలేదు, అదే రేట్ ప్రకారంగా నడుపుతున్నాం. ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఒకటేసారి ఒక బిట్టు 21,000 ఉన్న బిట్టు 45,000 రూపాయలు ఒకటేసారి పెరగడం వల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది జరుగుతుంది. ఈ విషయం వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం ప్రజలకు తెలవాలని ఈ బండ్లు ఆపడం జరిగింది. తర్వాత మాకు రేట్ ఒకటి, ఇంతకుముందు మేము 100, 90, 80, 60 రూపాయలకు వేసేవాళ్ళం. ఇప్పుడు 120 రూపాయలకు ఫీట్ వేయాలని మేము అనుకుంటాం. 120 రూపాయలు, 400 రూపాయలు కేసింగ్ అయితే మాకు జీతాలు కానీ మాకు ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్క బండికి 2,10,000 ఉంటుంది ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్క బండికి. ఆ కట్టలేకపోతున్నాం. దాని విషయంలో రేటు విషయంలో సహకరించాలని మేము అందరినీ, ప్రజలని, ప్రెస్ వాళ్ళని, మళ్ళీ ఇందులో ఇక్కడ లోకల్లో ఏజెంట్లు కూడా ఉన్నారు, ఒక 1,500 మంది ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లు కూడా మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. చిన్నవి పెద్దవి కలుపుకుంటే ఒక 32 బండ్లు ఉన్నాయి, 32 మిషన్లు ఉన్నాయి. ఆ 32 మిషన్లకు కనీసానికి ఏం పరిస్థితి, అన్నం పెట్టని పరిస్థితి అయిపోయింది. ఈ బోర్వెల్ వ్యవస్థ మీద దరిదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఒక 500 నుంచి 800 మంది జీవన ఉపాధి ఈ బోర్వెల్ మీద ఆధారపడి ఉంటాం. ఈరోజు అది ఏమైందంటే డీజిల్ రేట్ పరంగా కొన్ని రోజులు మాకు ఈ ఇబ్బంది ఏర్పడితే ఆ రోజు ఉన్న రేటు కంటే డీజిల్ రేటు కంటే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఎక్కువ పెట్టి నడిపించాం. అలాగే ఈరోజు అత్యవసరమైనటువంటి బోరు బండికి అత్యవసరమైనటువంటిది హామర్ అండ్ బిట్టు లేకుండా ఎక్కడ బోర్ వేయలేం. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే 22,000 ఉన్నటువంటి బిట్టు 2021, 22, 23, 24 ఈ స్టేజ్ అంటే ఈ ఇయర్లలో 22,000, 20,000 ఉన్నటువంటి బిట్టు ఈరోజు 2025 డిసెంబర్ నుంచి కానీ నవంబర్ నుంచి కానీ 2026 వరకు రోజుకి బంగారం పెరిగినట్టు స్క్రీన్లో ఎట్లయితే బంగారం పెరుగుతుందో మా బిట్ రేట్ కూడా, బోరుబండి బిట్ రేట్ కూడా అట్లా పెరుగుతున్నాయి. అలాంటి పెరిగినప్పుడు ఈ బండి ఉన్నటువంటి ఓనర్లు ఎవరి కూడా సొంత డబ్బులు కాదు, అందరూ బయట అప్పులు తేవడం, 5 పైసల మిత్తికి 10 పైసల మిత్తికి తెచ్చి ఈ వ్యవస్థ నడపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇంతమంది బోరుబండి 500 మంది 800 మంది బోరుబండి మీద ఆధారపడేటువంటి జీవన ఉపాధి కల్పిస్తున్నటువంటి బోరుబండి ఓనర్లు ఆర్థిక వ్యవస్థ పరంగా, ఎకనామిక్ పరంగా చాలా లాస్లో ఉన్నారు. ఇందాక ఒక్కొక్కరికి ఒక ప్లాట్ ఉన్నా 2 ఎకరాలున్నా అమ్ముకొని బండ్లపై వెచ్చించేటువంటి అవకాశము ఈ సంవత్సరంలో ఉంది. కాబట్టి ఇంత పెద్దగా అన్ని టోటల్ ఒక రోజుకి ఒక బండి ఆగినట్లయితే ఈ బండి మెయింటెనెన్స్ ఒక రోజుకి 5,000 నుంచి 10,000 అమౌంట్ ఆ ఓనర్ మీద పడుతుంది. అలాంటి సందర్భంలో అంత అమౌంట్ వెచ్చించిన అలాంటి సందర్భంలో ఒక 10 రోజులు ఆగితే ఎంత వ్యయం మీద పడుతుందో ప్రజలు ముఖ్యంగా దయచేసి రైతులకు ఏమనగా ఇది రైతుల మీద మోపడం కాదు, ఇది మీరు కూడా రైతులు ఆలోచన చేసి మాకు రైతులు సహకరించాలి. ఇంపార్టెంట్, తప్పనిసరిగా రైతులు సహకరించాలి. రైతులు ఆ తర్వాత బిల్డర్స్ మాకు కూడా మేము చేసే పనికి మాకు ఇచ్చే అమౌంట్కు తక్కువ కాకుండా, అంటే ఇదివరకు ఉన్న రేట్లే కాకుండా సరసమైన అంటే తక్కువ కొంచెం మోతాదులో ఈ రేట్లు పెంచి డ్రిల్లింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మా తోటి ప్రొపరేటర్ చాలామంది ఉన్నారు. ఈ ప్రొపరేటర్స్ కూడా చాలామంది
బండ్ల మీదనే బోర్వెల్స్ బండ్ల మీదనే ఆధారపడి జీవనోపాధి గడిపే పిల్లలతో సహా భార్య పిల్లలతో సహా ఈ బోర్వెల్ మీద ఆధారపడి జీవనం గడిపేటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచన అంటే సెంట్రల్ పరంగా కానీ స్టేట్ పరంగా కానీ ఏదికి అనుకూలంగా అయితే ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఈ పెరుగుతున్నటువంటి బిట్ల రేట్లపై ఆలోచన చేసి ఆ ఉత్పత్తిదారులకు కొంచెం సజెషన్ ఇచ్చేసి రేటు తగ్గియాలని కోరుచున్నాం. ఇది మా వరంగల్ బోర్వెల్ 6.5 and 4.5 అసోసియేషన్ యొక్క మీటింగ్. అందరం ప్రొపరేటర్స్ అండ్ ఓనర్స్ అందరు ఇక్కడే ఉన్నాం. ఇది అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం, రైతులు, మళ్ళీ ప్రజలు, బిల్డర్లు అందరికీ.